హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ముడతలు రాకుండా ఏ విధంగా కుట్టుకోవాలి, అలాగే ఏ నెంబర్ థ్రెడ్ వాడితే నార్మల్ పాదంతో కూడా బోటిక్ లెవెల్లో పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి మోడల్ ఇదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ మోడల్లో ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను పైపింగ్ చేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్, డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత మీరు కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఫోల్డింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేయండి. వీటికి డాట్స్ కుట్టడం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ని కుట్టుకోవాలి. డాట్స్ కుట్టడం కోసం ఇలా చిన్నగా డాట్ని పెట్టిన ప్లేస్లో ఈ విధంగా ఫోల్డ్ చేయండి. రెండు వైపులా కూడా డాట్స్ ఉంటాయి కదా, అలాగే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఇలా సమానం ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ డాట్ని కుట్టేటప్పుడు కింది వైపున ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి పైకి ఇలా సన్నదిగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. దీని లెంగ్త్ వచ్చేసి 3.5 ఇంచులు ఉండేలాగా స్టిచ్ చేస్తున్నాను. మీరు బ్లౌజ్ యొక్క నెక్ డీప్ని బట్టి ఈ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు స్టిచ్ చేయడం కోసం కూడా ఈ రెండు క్లాత్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కింది వైపున 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి పైకి వచ్చే కొద్దీ సన్నంగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా బ్లౌజ్కి రెండు వైపులా కూడా డాట్స్ని స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సైడ్ వైపుగా ఎటువంటి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ కుట్టాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 1/4 ఇంచు ఇలా పైకి ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇది కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత నడుం పట్టిని లేదా మీరు పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ క్లాత్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి సైడ్ వైపుగా ఎలాంటి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను పైపింగ్ చేయడం కోసం స్ట్రైట్ పీసే తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకుని ఒకవైపు చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఈ పీస్ని ఈ నడుం పట్టి కుట్టేదానిపైన మనకి పైపింగ్ క్లాత్ అనేది ఉల్టా కనిపించేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ క్లాత్, పైపింగ్ చేసే క్లాత్, అలాగే మనం స్టిచ్ చేసే మిషన్ యొక్క పాదం, ఇవి మూడు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే మీకు ఒకే లెవెల్లో స్టిచ్ అనేది వస్తుంది. వంకరగా పోకుండా ఒకే లెవెల్లో స్టిచ్ అనేది వచ్చి నీట్గా కనిపిస్తుంది. అలాగే దీనికి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. పైపింగ్ చేయడం కోసం థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ వచ్చేసి 11 నెంబర్ లేదా 9 నెంబర్ థ్రెడ్ తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 9 నెంబర్ లేదా 11 నెంబర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేశారనుకోండి, పైపింగ్ కూడా సన్నగా వస్తుంది. నార్మల్ పాదంతో కూడా మీరు మంచి లుక్ వచ్చేలాగా పైపింగ్ అయితే చేయగలుగుతారు. దీనికన్నా లావుగా ఉండేది తీసుకున్నారనుకోండి, పైపింగ్ చేయడం కష్టం అవుతుంది. అలాగే నార్మల్ పాదంతో అయితే అస్సలు కూడా చేయలేరు. ఇప్పుడు దీని లోపల వైపుగా ఇలా థ్రెడ్ని పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ వైపుగా కానీ లేదా థ్రెడ్కి బ్లౌజ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కానీ కుట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను థ్రెడ్కి బ్లౌజ్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అందులో కుట్టేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ అనేది పైపింగ్ క్లాత్కి మరియు బ్లౌజ్కి మధ్యలో నుంచి స్టిచ్ వేసాం కదా, కింది వైపున పైపింగ్ క్లాత్ అనేది మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేయమనుకుంటే ఇదే పాదం వరుసన మళ్ళీ క్లాత్ని వదిలిపెట్టుకుంటూ ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా వేయడం వల్ల కింది వైపున ఉండే పైపింగ్ క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ హెమ్మింగ్ చేసుకుంటాము అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికి నెక్ రౌండ్ చుట్టూ కూడా పైపింగ్ చేస్తున్నాను. నెక్ రౌండ్ చుట్టూ పైపింగ్ చేయడం కోసం క్రాస్ పీస్లను తీసుకోండి. క్రాస్ పీస్లు అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. క్లాత్ని ఇలా లాగినప్పుడు సాగినట్లుగా కనిపిస్తుంది కదా, అది క్రాస్ పీస్. ఎలాంటి సాగకుండా ఉంటే అది స్ట్రైట్ పీస్ ఫ్రెండ్స్. ఇలా సాగినట్లుగా వచ్చే సైడ్గా క్రాస్ పీస్లని స్కేల్ విత్ మందంతో ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా స్కేల్ యూస్ చేస్తూ కట్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ కూడా సమానంగా వస్తాయి. కొంచెం
కొంతమంది నార్మల్గా కట్ చేశారండి, ఎక్కువ తక్కువ వచ్చి కూడా మళ్ళీ కుట్టేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి కొంచెం నేర్చుకునేంత వరకు కూడా ఇలా స్కేల్ని యూజ్ చేస్తూ ఇలా సమానం ఉండేలాగా కట్ చేసుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు కూడా మీకు నీటి ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే చాలా కుట్టే వాళ్ళు అయితే క్లాత్ ఎలా ఉన్నా కూడా దాన్ని తిప్పుతూ కుట్టగలుగుతారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా కుట్టలేరు. కాబట్టి ఇలా స్కేల్ని యూజ్ చేసి దాన్ని కటింగ్ చేసిన తర్వాతనే కుట్టండి. ఇలా క్రాస్ పీస్లు రెండు వైపుల మూలలు ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి ఉల్టా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేస్తే మీకు స్టిచ్ వేసిన తర్వాత అది స్ట్రైట్ పీస్ లాగా కనిపిస్తుంది. లేదు సమానంగా కట్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు కార్నర్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసేటప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ అనేది అలాగే జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ అనేది బ్లౌజ్కి కుట్టేటప్పుడు మనకి పైకి కనిపించేలాగా చూసుకొని స్టిచ్ వేయాలి. మీరు అది కిందికి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసారనుకోండి ఉల్టా అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ వీడియోలో చూడండి, మనకి ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అది పైకి కనిపించేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ పైపింగ్ చేసే క్లాత్, బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్, అలాగే పాదం, మన మిషన్ పాదం, ఈ మూడు కూడా ఒకే లెవెల్లో చూసుకుంటూ స్టిచ్ వేయండి. సమానంగా చూసుకుంటూ స్టిచ్ వేసారనుకోండి మీకు కుట్టు అంతా కూడా ఒకే లెవెల్లో నీట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా వంకరగా స్టిచ్ చేశారనుకోండి, పైపింగ్ చేసినప్పుడు కూడా మనం చిన్న చిన్న బుగ్గల్లాగా క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే పైపింగ్ కూడా సెట్ అవ్వదు. కాబట్టి ఇవి మూడు ఇలా సమానం వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా బోటిక్ లెవెల్లో ఎలా అయితే స్టిచ్చింగ్ వస్తుందో అలాంటి నీట్ ఫినిషింగే వస్తుంది. చెప్పాలంటే బోటిక్ వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళే, ఫస్ట్ వాళ్ళు టైలరింగ్ లెవెల్ నుండే వెళ్ళిన వాళ్ళే. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్ రౌండ్ దగ్గర కూడా మీరు ఈ పైపింగ్ చేసే క్లాత్ని ఏమాత్రం కూడా సాగదీయకండి. సాగదీయడం వల్ల అక్కడ అది సన్నగా కనిపిస్తుంది, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి క్లాత్ని, పైపింగ్ చేసే క్లాత్ని ఏమాత్రం కూడా సాగదీయకుండా దగ్గరగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. ఇక్కడ నెక్ రౌండ్స్ దగ్గర ఇలాగ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, క్లాత్ని చిన్నగా కట్ చేసేయండి. అలానే స్టిచ్చింగ్ని కట్ చేయకండి. జస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ దగ్గర మాత్రమే చిన్న డాట్స్ లాగా కట్ చేసేయండి. ఇప్పుడు పైపింగ్ చేసే థ్రెడ్ని తీసుకుంటున్నాను. పైపింగ్ థ్రెడ్ నెంబర్ వచ్చేసి 9 నెంబర్ లేదా 11 నెంబర్ తీసుకోండి. అలా అయితేనే మీకు సన్నదిగా వచ్చి నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే నార్మల్ పాదంతో కూడా పైపింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని మనకి బ్లౌజ్ నెక్ రౌండ్ కింది వైపుకి అనుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ని సెట్ చేసుకుంటూ దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి స్పీడ్గా కుట్టేయకండి, నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేయండి. ఒకేసారి స్పీడ్గా స్టిచ్ వేయడం వల్ల కూడా మీకు పైపింగ్ పర్ఫెక్ట్గా రాక మళ్ళీ కుట్లు విప్పతీయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెంగానే జరుపుకుంటూ థ్రెడ్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా నెమ్మదిగా స్టిచ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్టిచ్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్కి కానీ లేదా థ్రెడ్ పైపింగ్కి మధ్యలో వచ్చేలాగైనా వేసుకోవచ్చు, లేదా బ్లౌజ్ మీదికి వచ్చేలాగైనా వేసుకోవచ్చు స్టిచ్ అనేది. ఇక్కడైతే నేను బ్లౌజ్ మీదికి వచ్చేలాగానే వేస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. అలాగే పైపింగ్ చేసేటప్పుడు కూడా ఈ పైపింగ్ క్లాత్ని కానీ బ్లౌజ్ని కానీ లాగకండి. అలా లాగినట్లయితే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకవైపుకి వెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి ఇలా నెమ్మదిగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. నెక్ రౌండ్ దగ్గర అయితే అసలు సాగదీయకండి. సాగదీసినట్లయితే మన నెక్ రౌండ్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకవైపుకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది సాగదీయడం వల్ల. ఇలా మొత్తం కూడా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్క నుంచి వెళ్ళి మళ్ళీ పాదం వరుసన క్లాత్ని వదిలిపెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ పైపింగ్ క్లాత్ పక్క నుండే వస్తుంది పాదం వరుసన, అంటే ఇదే ఫ్రెండ్స్. ఇలా దీని పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇలా మొత్తం కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం పట్టి దగ్గర అలాగే నెక్ రౌండ్ చుట్టూ కూడా పైపింగ్ చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. మీరు కూడా ఇలా నార్మల్ పదంతో ఈజీగా ఇంట్లోనే పైపింగ్ అనేది చేయడం ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.